హలో హాయ్ అండి. మునగాకు ఫ్రై ఎలా చేయాలనో చూపిస్తా. మునగాకు అలా నీట్‌గా ఒలుచుకోవాలి. పువ్వు ఒక సైడు, ఆకంతా ఒక సైడు ఒలుచుకోవాలి. చిన్న చిన్న రెమ్మలు కూడా లేకుండా నీట్‌గా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత తోరపప్పు నానబెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి తోరపప్పు. అలా ఉడికేలాగా అలా ఉడకాలి. మరీ మెత్తగా ఉడకొద్దు. అలాని కొంచెం గట్టిగా ఉండొద్దు. స్మూత్‌గా అయ్యేటప్పుడు కొంచెం ఉప్పేసుకోవాలి దాంట్లోనే. ఉప్పేసుకొని కొంచెం కలదిప్పుకొని కొంచెం స్మూత్‌గా అయ్యేదాకా అలా ఉంచాలి. మరి మెత్తగా ఉడకద్దు. అలాని ఇత్తులిత్తులు ఉండకూడదు పప్పు. కరెక్ట్‌గా ఉడకాలి. అప్పుడే టేస్ట్ ఉంటది. అంతలోపు మునగాకు నీట్‌గా కడుక్కోవాలి. దుమ్ము, ధూళి అంతా ఉంటది కదా! నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకున్నా నేను. అలా చేసుకోవాలి. నీట్‌గా కడిగిన తర్వాత ఆకు మొత్తం అలా నీట్‌గా ఏసుకోవాలి. బాగా టేస్ట్ ఉంటదండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి తప్పకుండా. అలా నీట్‌గా పెట్టుకొని మూత వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే మొత్తం మగ్గి మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం అట్లా అయిపోతుందన్నమాట. మనకు కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా అంతా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే పడుతుందండి. ఎక్కువ వేసుకోకండి. టేస్ట్ ఉండదు మళ్ళీ. ఆకు కొంచెము ఇట్లా తోరపప్పు వేసి వండుకుంటే కొంచెం స్వీట్ వస్తుంది. కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. మళ్ళీ పుట్నాల పొడిలో ఉంటుంది కదా! అలా అయ్యేదాకా మనం కలపాలి. మళ్ళీ తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడు ఈ పువ్వు ఉంటుంది కదండీ! ఆ పువ్వు వేసుకోవాలి. పువ్వు లేని వాళ్ళు పర్లేదు. పువ్వు ఉన్న వాళ్ళు అంతా ఒకసారి వేయకూడదు. సగం ఉడికినాక వేసుకోవాలి పువ్వు. ఎందుకంటే ముందే వేస్తే మొత్తం మెత్తగా అయిపోయి కానరాదు అసలు. ఇప్పుడు వేస్తే మంచిగా ఉడికిపోతుంది. పువ్వు తొందరగా ఉడికిపోతుంది. 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. పువ్వు ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అట్లా ఫ్లవర్స్ వేసిన తర్వాత అట్లా నీళ్ళు అసలు ఏమి ఉండకూడదు. అట్లా నీళ్ళు ఏం లేకుండా మనకు వాటర్ అసలు కానరావద్దు. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసి పుట్నాల పొడి ఉంటుంది కదండీ! అది వేసుకోవాలి. పుట్నాల పొడి తెలియకుంటే నా వీడియోలో ఉంది ఆంధ్ర స్పెషల్ అని, అది చూడండి. దాంట్లో ఏమేమి వేస్తారో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉండి దించేయడమే అంతే. టేస్టీ మునగాకు ఫ్రై రెడీ అండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. అంతే, ఎంతో టేస్టీ ఉండే మునగాకు ఫ్రై హెల్త్‌కి చాలా మంచిదండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో పెట్టండి. కుండలో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఉంటే ట్రై చేయండి.